ఏది హైదరాబాద్లో జరిగిందా? ఆ థియేటర్ పేరు సంధ్యా థియేటరా? ఫస్ట్ నేను అనుకుంటాం, నా మనసులో చెప్పమంటారా? మనస్ఫూర్తిగా నా మనసులో అనుకున్నా చెప్తా సార్. అయితే మీ దగ్గర అబద్ధాలు చెప్పినా చెల్లవు, మీరు అట్లా వంకర టెంకరగా మాట్లాడిన ఒప్పుకోరని నాకు తెలుసు. కానీ హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప సినిమా మీద జరిగిన కామెంటరీ, ఆ జరిగిన ఇన్స్టలేషన్ ఏదైనా సరే, ఫస్ట్ ఆ చచ్చిపోయిన అమ్మాయి రేవావతి ఎవరు, ఆ అమ్మాయికి వైజాగ్ ఫార్ములాలో జరిగినట్టుగా ఆ కంపెనీలో ఏదో చచ్చిపోతే ఇలా ₹1,00,00,000 ఇచ్చినట్టుగా ఆ అమ్మాయికి ₹1,00,00,000 సినిమా థియేటర్ ఇవ్వని, అల్లు అర్జున్ ఇవ్వని, సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎవరో నా పేరు తెలీదు ఆయన ఇవ్వని, ఫస్ట్ ఇవ్వాలి. ఆ పిల్లాడికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత మాట్లాడమనండి ఏదన్నా. తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేకపోయినప్పుడు విఏపీలు, సినిమా నిర్మాతలు, సినిమా యాక్టర్లు, మెయిన్ యాక్టర్లు ఇళ్ళమేకిలు రాళ్ళదాడు అనేది అది లా అండ్ ఆర్డర్ రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేసుకోవాలి. సిపి ఆనంద్ గారితో మాట్లాడించుకోవాలి. ఫస్ట్ తప్పు ఇది. ఎవరో అల్లు అర్జున్ వద్దన్నా కూడా ర్యాలీ పెట్టకూడదు, వెళ్ళకూడదు. ఆగిపోమన్నప్పుడు పోలీసు వారు ఆగిపోవాలి. నేను సినిమా చూసి వెళ్తానన్నాడు, ఈలోపు ఒక నిండుపేడం బలైపోయింది. కాబట్టి అసలు వాళ్ళు ఎంతలా గొప్పోళ్ళైనా సరే నాకు అనవసరం అండి. నాకు ఏం భయం లేదు. నన్ను ఏదో చేస్తారని నేను మాట్లాడే రకాన్ని కాదు. ఆ అమ్మాయికి ₹1,00,00,000 ఇచ్చి, ఆ అబ్బాయికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి, ఆ అబ్బాయి భవిష్యత్తు చూపించమనండి. సినిమా నిర్మాత, సినిమా యాక్టర్, హీరోని ఇంకా మొత్తం ఆ సంస్థ అంతా దానికి తగ్గట్టుగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా సాయం చేయమని చెప్పండి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని మాట్లాడమనండి. ఈ రాళ్ల దాడిది మట్టికి ఒక హీరో ఇంటికి వెళ్ళి ఏదో సినిమాలో జరిగిపోయిన ఇన్స్టలేషన్ గురించి కొడతాం, తిడతాం, ఈ కొండీలు బాగా కొడతాం తప్పు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి సినిమా నా చిన్నప్పుడు దేవుడు చేసిన మనుషులు వస్తే ఏదో మా థియేటర్ పాతాలు కోడూరులో మా హాల్లో చిన్న టూరింగ్ టాకీస్లోనే కొట్టుకు తెచ్చారు, కంట్రోల్ చేయలేకపోయాం. ఇది నా చిన్నతనంలో మాటలే. ఏది థియేటర్ని తిట్టా ఎదవదంటే చిన్న థియేటర్ టూరింగ్ టాకీస్, రామకృష్ణ థియేటర్ పోతన కృష్ణమూర్తి గారిది, కోడూరు మా పెద్దమ్మ గారిది. అక్కడే దేశోద్ధారకులు సినిమా ఒకటి, దేవుడు చేసిన మనుషులు సినిమా ఒకటి, ఇంకా సినిమాలు వచ్చినప్పుడల్లా తోసుకుని కొట్టుకునేవాళ్ళు టికెట్లు బుకింగ్లు అందక. ఉత్తప్పుడు ఏగలు తగులుకుంటామే మా బుకింగ్లో. అలాంటిది సినిమా ఫీల్డ్లో జరిగినప్పుడు మనం దాన్ని కామన్గా తీసుకుని జాగ్రత్తగా దాన్ని ఇంకోసారి జరగకుండా చేసి ఆ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ముమ్మాటికి తప్పే. సంబంధం లేదు, వెళ్ళకూడదండి. ఎవరో హీరో మీదకి వెళ్ళకూడదు. ఆ హీరో అల్లు అర్జున్ ఇంకోళ్ళు నాకు ఆ పేర్లన్నీ అవసరం లేదు. అంత వెళ్ళకూడదు. రాళ్ళ దాడి తప్పు, అవన్నీ తప్పే. అలా అనుకుంటే రాజకీయ నాయకులు కూసే కోతలకి అధికార పార్టీలో ఉన్న ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని బాధపడాలి. అప్పుడు వాళ్ళు కూసిన కోతలకి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమంటారు. వాళ్ళు అప్పుడు అధికారంలో లేనప్పుడు ఎన్ని తిట్టారో. తెలుగుదేశం ఎన్టీఆర్ గారు నందమూరి లక్ష్మయ్య గారు అబ్బాయి నిమ్మకూరులో పుట్టిన ఆయన కూడా బురదేశారే, అది పాపకారం కాదా? అలా మాట్లాడుకుంటే ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇలా మాట్లాడుకుంటే అలా మాట్లాడుకోవాలి. సినిమా ఫీల్డ్లో ఎవరైనా ఒకటే, హీరోలు వాళ్ళ తిప్పలాళ్ళు పడుతున్నారు, నిర్మాతలు వాళ్ళ తిప్పలాళ్ళు పడుతున్నారు, సినిమా హాల్ థియేటర్ ఓనర్స్ వాళ్ళ తిప్పలాళ్ళు పడి తెచ్చి సినిమాలు వేస్తున్నారు. జరిగింది తప్పే. దాన్ని ఫస్ట్ ఖండించాల్సింది ఎక్కడంటే ఆ అమ్మాయికి వీళ్ళు వెళ్ళి న్యాయం చెయ్యాలి ఫస్ట్. ఆ తర్వాత మాట్లాడమనండి ఎవరున్నా సరే. అల్లు అర్జున్ కానీ, ఇంకో అర్జున్ కానీ, ఏ అర్జున్ కానీ సార్.